స్పందించినటువంటి దాదాపు అన్ని దళిత సంఘాలకు, భోజన సంఘాలకి, కుల సంఘాలకి, మహిళా సంఘాలకి, విద్యార్థి సంఘాలకి, వివిధ ప్రజా సంఘాలకి చాలామంది కాంటాక్ట్లు ఉన్నంత మేరకు ఆ కుటుంబము అన్ని సంఘాలని ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా జస్టిస్ ఫర్ బంటి అని ఒక గ్రూప్ ఉంది, మాలబంటి కుల హత్య బలైనటువంటి సంఘంగా 2-3 గ్రూప్స్ ఉన్నాయి. వివిధ ప్రజా సంఘాలకు ఉన్నటువంటి గ్రూప్స్ అన్నీ కూడా కలుపుకొని దాదాపుగా విస్తృతంగానే సమాచారం చేరేసే ప్రయత్నం చేశాము. ఇంకా కొద్దిమంది మిత్రులు మనతో కలుస్తారు. కనుక మనము నిర్ణీత టైం లోపల చేసుకోకపోతే మనం మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సరైన సమయము మిగలదు. కనుక ఇప్పుడు మనం సభను ప్రారంభించుకున్నట్టయితే దాదాపు కరెక్ట్గా 26కి 26 గంటే నెల రోజులు పూర్తయింది. 31 రోజులు అవుతున్నది కృష్ణ మనకి దూరమై. భారతదేశానికి గణతంత్ర భారతదేశంగా ప్రకటించుకొని ఇక్కడ కులం నిషేధించబడిందని, అంటరాంతర నేరమని, ప్రతి నేరానికి శిక్ష ఉంటుందని, బాధితులకు న్యాయం జరుగుతుంది, రక్షణ ఉంటుందని భారత రాజ్యాంగం అది ఏర్పరిచిన చట్టాలు, అనేక రక్షణ చట్టాలు ఏర్పడిన తర్వాత కూడా ఈ 70 ఏళ్ల గణతంత్రం తర్వాత 7-8 దశాబ్దాలు గడిచినా కూడా రాజ్యాంగం అమలు కానీ, స్వతంత్ర భారతదేశంలో మనకు ఇచ్చినటువంటి హక్కులు కానీ వాటిని పూర్తిగా ధిక్కరిస్తూ, హక్కుల హననానికి పాల్పడుతూ, అవే అసమానతలు, అవే వివక్షలు పాటిస్తూ భారత రాజ్యాంగ స్ఫూర్తితోని, అభ్యుదయవాదంతో ముందుకొస్తున్నటువంటి యువతని ప్రాణాలు తీసేటటువంటి విధం, అత్యంత క్రూరంగా హత్య చేసి సమాజం మొత్తం కూడా భయపడే విధంగా, ఇంకెవడు కూడా కులం లేదు, మతం లేదు, వివక్ష లేదు, అందరూ సమానం అనేటటువంటి అభ్యుదయ భావజాలు మాట్లాడకుండా, కులాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయకుండా, కులాంతర మతాంతర ప్రేమలు ఆలోచన చేయకుండా ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి కుల స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా కానీ అత్యంత క్రూరంగా అణిచేస్తామని ఈ దేశ బ్రాహ్మణి అగ్రకుల ఆధిపత్య సమాజం, మనువాద సమాజం ఒక సవాలు విసురుతూ వస్తున్నది. ఆ సవాలు ఒక పదునైన వేట కొడవలి రూపంలో తలలు తెగ్గొస్తున్నది. ఇది గత దశాబ్ద కాలంగా తెలంగాణ నేల మీద చాలా ఎక్కువ జరుగుతూ ఉన్నది. నవయువకులు, యువతరం వెచ్చని నెత్తురు ధారపోస్తున్నటువంటి క్రమం ఉన్నది. ఈ క్రమమంతా జరిగినటువంటి ఈ పరంపరలోనే ఈరోజు పర్లకొండ కృష్ణకు సంబంధించిన హత్యని నేపథ్యంగా మనం ఇక్కడ సమావేశం ఏర్పరచుకున్నాం. ఈ దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి హత్యల పరంపర 100కు దాటి లెక్కకు రాని ఇంకా చాలా ఉన్నాయి. ఎన్ని వందలు జరిగినాయో, ఎన్ని తలలు తెగిపడ్డాయో, ఎంతమంది దేహాలు ఛిద్రమైనయో, ఎంతమంది ఆడపిల్లలు అగ్నికి ఆహుతైనరో, సెక్సువల్ అబ్యూస్కి గురైనరో, కుటుంబ హింసకు బలైనరో, అవన్నీ లెక్కలు తీస్తే అసలు మన దేశ సమాజము ఎంత దుర్మార్గమైనటువంటి స్థితిలో ఉన్నదో, ఆడపిల్లల పరిస్థితి కానీ, రాజ్యాంగం మీద నమ్మకంతో, చట్టాల మీద నమ్మకంతో పాలించే పాలకులు రాజ్యాంగ వ్యవస్థల మీద విశ్వాసాన్ని పెట్టి మనకు హక్కులు ఉన్నాయి, వాటిని కాపాడుతారు, మనం నచ్చినట్టుగా ఉండొచ్చు అని ఒక చిన్న భరోసాతోని యువతరం చేస్తున్న ప్రయత్నాల్ని ఎట్లా రక్తసిక్తం చేసారో మనం చూసినాం. కనుక ఇక్కడికి వచ్చేటప్పటికి గత 10 ఏళ్ళుగా వచ్చినటువంటి స్పందన, ఇక్కడ వచ్చిన స్పందన సంఖ్యాపరంగా సంఘాలుగా ఎక్కువ సంఖ్యలోనే మనం తగ్గకుండా వచ్చాము. కానీ దాని ప్రభావం, దానికి తీసుకున్న పోరాట రూపాలు, ప్రతిఘటన రూపాలు, ఆ కుటుంబానికి వచ్చినటువంటి మద్దతు, ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద మనం చేసినటువంటి పోరాట ప్రభావాలు కొంచెం తక్కువ స్థాయిలో కనబడి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ విషయం కదిలొచ్చిన ప్రతి ఒక్క మిత్రులు కూడా అలాగే మాట్లాడారు. కనుక మనం విడివిడిగా ఎవరికి వాళ్ళని వెళ్ళి స్పందించి బాధపడి కన్నీరు గార్చి వాళ్ళని ఓదార్చి వస్తున్నాం. ఈ మొత్తం ఆవేశాలని, మనకున్నట్టు పోరాటాలని కన్సాలిడేట్ చేసుకుని ఒక ఐక్య ఉద్యమాల ద్వారా
బలమైనటువంటి హంతకుల ముఠాలను కూడా అరెస్ట్ చేయించడం, రాజ్యాంగ వ్యవస్థలకు కూడా వాళ్ళ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ పనిచేయించడం, ప్రభుత్వాలు కూడా కదిలొచ్చేటట్టు చేసి బాధిత వర్గానికి ఒక రక్షణ, ఇంకా అలాంటి అనేక మంది పిల్లలు ఆలోచనతో ఉన్న వాళ్ళందరికీ ఒక రక్షణ ఇచ్చే విధంగా జరిగింది. అదన్నిటిని కూడా ఒకసారి మళ్ళీ మనం పునరావృతం చేసుకొని అంతే బలమైనటువంటి పోరాటాన్ని ముందుకు తీసుకెళ్ళిన అవసరం ఉందని దాదాపుగా మిత్రులు అందరూ అభిప్రాయపడ్డారు. అందరి అభిప్రాయంలోంచే ఈరోజుగా సమిష్టిగానే ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులుగా అందరం కూడా ఈ హత్యను ఎట్లా అర్థం చేసుకుందాం. ఇది మొదటి కాదు, ఇది చాలా చేస్తూ వచ్చాం, కానీ మారుతూ వచ్చినాయి. హత్యకు కారణాలు ఒకటిగా ఉన్నా చంపే విధానం మారుతూ వస్తున్నది, నేరస్తులు తప్పించుకునే క్రమం వస్తున్నది, హంతకులకి మద్దతు పెరుగుతున్నటువంటి సమాజం వచ్చింది. వాళ్ళకు మద్దతుగా మీడియాలో హంతకులను ఇంటర్వ్యూ చేస్తూ బాధితుల మీద బండలేసేటటువంటిది, చనిపోయినటువంటి వాళ్ళ వ్యక్తిత్వాలను హననం చేసేటటువంటి క్రమం కూడా చాలా అధికారికంగా పెద్ద ఎత్తున మద్దతుతో వచ్చింది. సో మనం గమనించిన ఈ అంశాలన్నింటినీ కూడా మనం చర్చించుకొని సమాజం ముందు దీన్ని పెట్టకపోతే అన్యాయంగా చంపబడ్డటువంటి కృష్ణ వ్యక్తిత్వం నాశనం అయిపోతుంది. అందరూ కుటుంబం దగ్గరికి వెళ్ళారు, భార్గవితో మాట్లాడారు, డేవిడ్తో మాట్లాడారు, వాళ్ళ బావతో, అక్కతో, మిత్రులతో అందరితో మాట్లాడారు. ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్నదో, ఎన్ని గొప్ప ఆలోచనలతో ఉన్నారో, తన కుటుంబం గురించి, తన మిత్రుల గురించి ఎన్ని రకాల ప్రణాళికలు వేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారో, వాళ్ళ యొక్క జీవితాన్ని ఎట్లా ముందుకు సాగడం కోసం వాళ్ళు ఎన్ని కలలు కన్నారో అవన్నీ మనం వాళ్ళంతా పంచుకున్నారు. దాన్ని మనం సమాజం ముందు పెట్టినప్పుడు కృష్ణ యొక్క వ్యక్తిత్వాన్ని మనం కాపాడినటువంటి వాళ్ళు అవుతాం. ఇలాంటి హత్య గురైనటువంటి బాధిత కుటుంబాల మీద, బాధితుల మీద జరుగుతున్న దాడి, ఇంకా ఆడపిల్లల మీద అయితే అమృత కావచ్చు, ఈరోజు భార్గవి కావచ్చు, గతంలో జరిగినటువంటి అనేక మంది అమ్మాయిలు, బాధిత మహిళలు ట్రోలింగ్ పేరు మీద పచ్చిగా వాళ్ళ మీద వాళ్ళ దేహాల మీదే దాడి చేసినట్టు, వాళ్ళ మానాల మీద దాడి చేయడం, వ్యక్తిత్వాల మీద దాడి చేయడం, ఇంత క్రూరమైనటువంటి సమాజం ఎవడో వెకిలి వెధవ చేసింది కాదు, ఒక వ్యవస్థగతంగానే అది జరుగుతున్నది. దీన్ని మనం అంతే బలంగా మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఒకరొక్కరుగా తమ అభిప్రాయాలు కనుక చెప్పినట్టయితే అందరి అభిప్రాయాలు కన్సల్ట్ చేసుకొని, ఇక్కడ కుటుంబం వచ్చింది, వాళ్ళ మిత్రులు వచ్చినారు, అందరి అభిప్రాయాలు తీసుకొని మనం ఒక సమిష్టి నిర్ణయానికి కనుక వచ్చినట్టయితే ఇట్లాంటి వాటిని ఆపడానికి ఒక్కసారిగా మనం నివారిస్తామో లేదో కానీ నిలువరించే ప్రయత్నం అయితే చాలా బలంగా జరగాలనేటువంటి ఒక ఆకాంక్షతోనే అందరం ఇక్కడ మనం సమావేశమైనాం. ఇక్కడ నుంచే పోలీస్ వ్యవస్థకు కానీ, ఇక్కడ నుంచే రాజ్యాంగ వ్యవస్థకు కానీ, ఇక్కడ నుంచే రెవెన్యూ వ్యవస్థకు కానీ, ఇక్కడ నుంచే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి. ఎందుకంటే ఈ వ్యవస్థ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మద్దతున్నది, ఇక్కడ రాజ్యాంగ వ్యవస్థ నుంచి మద్దతున్నది, రెవెన్యూ పోలీస్ వ్యవస్థ నుంచి మద్దతున్నది, అనాధికారికంగా అగ్రకులోన్మాద శక్తుల నుంచి మద్దతున్నది. ఇవన్నిటిని మనం ఒకసారి మాట్లాడుకుందాం. కనుక మీరు చాలా మంచి పాయింట్స్ కూడా మెన్షన్ చేశారు. ఎఫ్ఐఆర్లోనే ఎస్సీ ఎస్టీ కేసు అవుతాని ముందే పోలీసులు గ్రహించడం, వాళ్ళను మతం మారిన వాళ్ళుగా, క్రిస్టియన్స్గా, ఎస్సీ ఎస్టీ కాకుండా చేసేటువంటి కుట్రలు చాలా ఉంటాయి. పిటిషన్లు 2 రోజుల తర్వాత చేయడము, హత్య జరిగిన తర్వాత కానీ దాడి జరిగిన తర్వాత చేయడము, పోలీస్ స్టేషన్లో ఎక్కడో ఒక చోట పోలీసుల సమక్షంలో పెళ్లి జరిగిందనే పేపర్ పెద్దరు వస్తే కొన్ని వందల వేల మంది పిల్లలు మన కష్టం వస్తే డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోతే వాళ్ళే పెళ్లి చేసేస్తారు, మనకు ప్రొటెక్షన్ ఇస్తారనేటువంటి భ్రమల్ని కలిగించారు. కానీ మిస్సింగ్ కేసు అని, పోక్సో కేసు లాంటి మిస్యూజ్ చేస్తూ వాళ్ళని ప్రాణాలతోని గొర్ర గుంజుకుంటా పోయి ఆ పిల్లల్ని మేము మేజర్లమని స్టడీ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ ఏమి చెప్పినా కూడా వినకుండా రౌడీలాగా వాళ్ళని గుంజుకెళ్ళి ఆ అమ్మాయిని వేరు చేసి ప్రాణాలతో తల్లిదండ్రులకు అప్పచెప్పి వాళ్ళని చంపేటట్టు చేసినటువంటి పోలీస్ ఘటనలు కూడా ఈ రాష్ట్రంలో జరిగినాయి. ప్రాణాలతో అప్పచెప్తున్నారు, తర్వాత తీసుకొచ్చి మన ముందు కూర్చోబెట్టి నేను వెళ్ళను, నన్ను వేధిస్తున్నాడు, నన్ను అత్తమామ మీద కేసులు పెట్టించిన ఘటనలు కూడా ఉన్నాయి. సో పోలీసుల యొక్క ప్రాథమిక దశలో పోలీసుల యొక్క పాత్ర చాలా ముఖ్యమైనది. అయితే దీన్ని కంట్రోల్ చేయడానికి సంబంధించి మనం ఏమైనా చేసేది ఉందా అని ఇలా నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల మీద లీగల్గా అయినా సరే ఏ రకంగాన మనం యాక్షన్ తీసుకునేది కానీ ఫైట్ చేసేది ఉంటే ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే వీళ్ళ విషయంలో పెళ్ళైన తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, అది ఇల్లీగల్. అట్లా చేసి స్నేహితులు సహకరించి ఉండొచ్చు, అది నేరమేం కాదు కదా. అది నేరం కానప్పుడు వాళ్ళని టార్చర్ చేయడం తప్పు.
వీళ్ళు పెళ్లి చేసుకొని వచ్చి నేను వెళ్ళను అంటే ఒత్తిడి వేసి 2 రోజులు అక్కడ అప్పచెప్పారు. ఆ 2 రోజులు తిరిగి ఆమె వెనక్కి రావటమే అది పెద్ద గగనం. ఒక ఆడపిల్ల కుటుంబంలో ఎంత హింసను అనుభవిస్తుందో, తోడబుట్టిన చిన్న చిన్న తమ్ముల దగ్గర నుంచి సత్య అమ్మమ్మ నాయనమ్మల వరకు ఒక అబ్బాయితో స్నేహంగా క్లోజ్గా ఉంటే ఆ అమ్మాయి పట్ల వాడే భాష కానీ ఉపయోగించే నిర్బంధం కానీ ఎంత క్రూరంగా ఉంటుందో మనం చాలా ఘటనలో చూసాం. ఆ 2 రోజుల తర్వాత ఆమె ఏమన్నా కానీ ఇక్కడైతే ఉండొద్దు అనే నిర్ణయానికి వచ్చేసింది. కానీ చాలా దెబ్బలు పడ్డటువంటి వాళ్ళు ఉన్నారు. వేరే ఒక్కడితోని ప్రేమ వీటితో చేసుకుంటామని చెప్పి ఫిజికల్గా కల్పించే ప్రయత్నాలు కూడా చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. అమ్మాయిలు చెప్పారు, నన్ను స్వయం డైరెక్ట్గా మా బావ నా రూమ్లోకి పంపించేశారు, నేను అల్లరి చేసి గొడవ చేసి ఇచ్చేసాను, ఎట్లా వీటితో కమిట్ అయిపోతే రేపు పెళ్ళికి ఎట్లా పోదు కదా అని చెప్పి ఇంత టార్చర్ చేశారు మా అమ్మ నాన్న, ఇంకా వాళ్ళ ముఖం కూడా చూడనేనని ఆ బిడ్డలు ఏడ్చుకుంటూ చెప్పారు మనకి. సో ఇలాంటి అవకాశాలు పోలీసులు దగ్గరుండి ఇస్తున్నటువంటి ఘటనలు ఉన్నాయి. వాటిని ఏమన్నా చూడగలం. ఒకటి. రెండోది, సిరిసిల్ల అక్కడే జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది. కులాంతర ప్రయోగాలు చేసుకున్న వాళ్ళని ఇష్టం లేవుడు వెళ్ళిపోతే 6 నెలలకో సంవత్సరానికో ఖచ్చితంగా మాటేసి చంపుతున్నారు అనేటటువంటి విషయం ఈ దేశంలో తెలుసు రాష్ట్రంలో. అలాంటి వాళ్ళ మీద నిఘా లేదు. నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు చేస్తున్నావు అని వాడి మీద నిఘా లేదు. వాడు ఆయుధాలు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు, చంపేసి తిరుగుతూ ఉన్నాడు, ప్రాంతంలో తిరిగినాడు. ఇట్లా వీళ్ళకు రక్షణ ఇచ్చే విషయం కాకుండా వాళ్ళు నియంత్రించేటటువంటి చర్యలు కూడా తీసుకోపోవట్లేదని మన అనేక సంఘటనలు జరుగుతున్న విషయం. ఇవన్నీ కూడా మనం లీగల్గా ఏమైనా చేయగలని చూడండి. ఐ రియల్ అప్రిషియేట్ యువర్ టీమ్ సార్, బాగా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ. అది దానికి ఒక వివరణ ఇచ్చి కూడా చేద్దాం అనుకున్నాం. ఏమైందంటే చాలా చోట్ల అన్యాయంగా చంపబడ్డామంటే వాళ్ళ ఇంటి వాళ్ళ వ్యక్తిత్వం మీద, వాళ్ళ మీద కేసుల మీద, వాళ్ళ గత జీవితాల మీద, వాళ్ళ అమ్మల గురించి, వాళ్ళ నాన్నల గురించి, వాళ్ళ మతాల గురించి, వీటి గురించి తీసుకొచ్చి మొత్తం నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసి బాధితులు నేరస్తులు చేసే ప్రయత్నం జరుగుతున్నది. ఇక్కడ కృష్ణ కులాంతర ప్రేమ వివాహముఖం గురించి తను తక్కువ కులమోడై ఏకకుల అమ్మాయిని చేసుకోవడానికి పెద్దగా ఆదర్శం లేకపోయినా అమ్మాయి కింది కులం యువకుని మనకంటే 1,00,000 కారణాలు చెప్పుకుంటారు అతన్ని ఎందుకు వద్దని చెప్పడానికి. అన్ని రకాలుగా బెదిరింపులు, హెచ్చరికలు, అలకలు ఎన్ని రకాలు చేసినా ఆమె నిలబడింది. అంటే ఈ సమాజంలో ఉన్న కులాన్ని అర్థం చేసుకుంది. కులము కలిసి జీవించడానికి అడ్డంకి కాదు అనేటటువంటిది స్వతంత్రంగా ఒక మేజర్గా నాకు నేను తీసుకున్న నిర్ణయం తీసుకునే హక్కు నాకు రాజ్యాంగం ఇచ్చిందనే రాజ్యాంగ స్పృహను కలిగి ఉంది. దీనికి పరిరక్షించడం కోసం కొన్ని చట్టాలు, పోలీస్ వ్యవస్థలు ఉన్నాయి. ఈ వ్యవస్థలని అనేక మంది ఇలాంటి పెళ్లిలను మద్దతు తెలియజేటువంటి సామాజిక ఉద్యమ సంస్థలు ఉన్నాయనే చిన్నపాటి అవగాహనతో వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్కసారిగా ఒకడొచ్చి తల తెగ్గొట్టి ఆడ పడేసిపోయిన తర్వాత ఇంత బలమైనటువంటి వ్యవస్థకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురెళ్ళి వాళ్ళు ఎంత క్రూరమైనటువంటి హత్యలు జరుగుతాయో. నేను ఎక్కడో చెక్ చేస్తుంటే వీళ్ళ అమ్మ పెరమాళ్ళ ఇంటి వైపు నుంచి వచ్చింది. పెరమాళ్ళ ప్రణయ్ కదా చనిపోయింది. ఇక అక్కడ పెరమాళ్ళు ఉన్నారు, ఇక్కడ పెరమాళ్ళు వచ్చినారు. అంటే ఒక హత్య జరిగినప్పుడు ఎంత క్రూరంగా ఉంటుందో అనేక హత్యలు చూశారు వీళ్ళు. చూసిన తర్వాత కూడా ధైర్యంగా నిలబడి మాకు రక్షణ దొరుకుతుంది, ఇది మేము చేసే తప్పు కాదని ఒక సామాజిక అవగాహనతో ఇంత పెద్ద బలమైన శక్తిని ఎదుర్కొని నిలబడి చంపివేయబడితే వీరుడు కదా, వీరుడు కదా. ఇంత బలమైనటువంటి కుల వ్యవస్థకి అగ్రకుల బ్రాహ్మణీయ హంతక వ్యవస్థకి ధైర్యంగా నిలబడి ముందెళ్ళి 6 నెలలకు దాక్కోకుండా అందరు పారిపోమంటున్నాను. నేను ఎందుకు పారిపోవాలి, నేను ఉన్న చోటే ఉంటాను, నేను చేసిన తప్పేముంది అని తను ఇద్దరు వాదించుకోగలుగుతున్నారు. అడిగిన వాళ్ళకల్లా సమాధానం చెప్పగలుగుతున్నారు, కుటుంబాలు కన్విన్స్ చేయగలుగుతారు, అధికారులతో చెప్పగలుగుతున్నారు. వాళ్ళిద్దరు ఘర్షణ పడి మన వల్ల ఇతర మిత్రులు దెబ్బలు తింటున్నారు కదా అని ఒక్క మానవత్వంతో వస్తే ఆ మానవత్వాన్ని మాయ చేసి స్నేహం ముసుగులో ఒకడు తనతోనే సాయాన్ని తీసుకొని డబ్బులు తీసుకొని తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని పెళ్లి చేసుకున్నట్టు ఇంకో స్నేహితుడు వాళ్ళ స్నేహానికి మోసం చేసి అట్లాంటి ఒక మనిషి చంపేపించారు. ఇలా చంపినటువంటి వాళ్ళని కేవలం చనిపోయిన ఒక మృతుల్లాగా, ఒక బాధితుల్లాగా చూడకుండా ఈ బలమైన వ్యవస్థను ధిక్కరించి ఈ వ్యవస్థను మార్చడం కోసం జరిగేటటువంటి ప్రయత్నంలోనే చనిపోయినటువంటి మృతవీరులుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళని మనము జోహాలు తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది, వీరులుగానే చూడాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళ వ్యక్తిగత విషయాలను పెట్టి ఏ మాత్రం కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని తగ్గకుండా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఒకసారి జోహార్ వడ్లకొండ కృష్ణకి,
జోహార్ వడ్లకోట కృష్ణకి, జోహార్ మాలబంటికి. పోరాడదాం కులోన్మాద హత్యలకు వ్యతిరేకంగా, పోరాడదాం అగ్రకులోన్మాద హత్యలకు వ్యతిరేకంగా, పోరాడదాం అగ్రకుల హత్యలకు వ్యతిరేకంగా, పోరాడదాం భార్గవి పోరాటం గెలిచేంత వరకు, పోరాడదాం భార్గవి పోరాటం గెలిచేంత వరకు.